హాయ్ రామలక్ష్మి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ హాయ్. వినిపిస్తుంది కదా వాయిస్? వినిపిస్తుంది. వినిపిస్తుంది కదా. ఫైనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద క్వాలిఫైయింగ్ దిస్ థ్యాంక్ యూ టఫెస్ట్ సార్. ప్రొఫెషన్ ఫార్ చార్టెడ్ కాలింగ్ అకౌంటెన్సీ ఇన్ ద సార్. మే 2024 exam. First congrats for the qualifying chartered accountant course and second congratulations get the distinction in the AFM paper. I think 81 82 సార్. 82. ఓకే రామలక్ష్మి, నీ దగ్గర నుంచి మేము కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుందామని వచ్చాము. ఫైన్. ఫైనల్లీ దిస్ నాట్ ఏ ఇంటర్వ్యూ లాగా, జస్ట్ బ్రాడ్కాస్ట్ లాగా. సో కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఈజ్ యువర్ జర్నీ, వాట్ అంటే ఎలా ఉంది సిఏ జర్నీ, నీకు ఎలా అనిపించింది, ఎవ్రీ స్టేజ్లో నువ్వు ఫీల్ అయింది ఏంటి, అసలు క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ అనేది చాలా మంది బయట అనుకుంటున్నారు. అసలు మనం ఎలాంటి మెజర్మెంట్ తీసుకుంటే త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ క్వాలిఫై అవ్వచ్చు అనేది నీ నీ జర్నీలో అంటే ఎన్ని రివిజన్ చేయగలగాలి మనం, సిఏ ఫైనల్ లెవెల్ అవ్వచ్చు, ఇంటర్ లెవెల్ అవ్వచ్చు, లేదా ఫౌండేషన్ అవ్వచ్చు, ఏ లెవెల్లో అయినా మనం క్వాలిఫై అంటే మనం ప్రతి లెవెల్ చూసి వచ్చి ఉంటాం, ప్రతి లెవెల్లో ఒక్కొక్క పేజ్ చూసి వచ్చి ఉంటాం. జస్ట్ స్టార్ట్ యువర్ జర్నీ విత్ యువర్ ఫ్రమ్ సిఏ ఫౌండేషన్ ఆర్ సిఏ సిపిటి వాట్ ఎవర్ ఇట్ మే బి. సిపిటి యాక్చువల్లీ సిపిటి సిఈ ఇంటర్ అంతవరకు మొత్తం చాలా ఫాస్ట్ అటెంప్ట్ లోని అన్ని అయిపోయాయి. ఇట్స్ ద ఫస్ట్ అటెంప్ట్ యూ డన్ విత్ సిఏ సిబిటి అండ్ ఐపీసీసీ ఆల్సో. ఫస్ట్ Okay. అటెంప్ట్ లోని అన్ని అయిపోయాయి. తర్వాత ఆర్టికల్ షిఫ్ట్ 3 years అయిపోయింది. ఓకే యాక్చువల్గా నేను క్లాసెస్ ఏం తీసుకోలేదు సార్ ఫైనల్. అదే నేను చేసిన మిస్టేక్ ఏమో అని నాకు ఇప్పుడు అనిపించింది. ఓకే బట్ కానీ సెకండ్ గ్రూప్ అయితే సెల్ఫ్గా నేను చదివేసుకొని నేనే పాస్ అయిపోయాను. ఓకే ఫస్ట్ సెకండ్ గ్రూప్ అటెంప్ట్ ఇచ్చాను, అప్పుడు అవ్వలేదు. ఓకే తర్వాత సెకండ్ అటెంప్ట్లో సెకండ్ గ్రూప్ అయిపోయింది. ఓకే సెకండ్ అటెంప్ట్లో సెకండ్ గ్రూప్ అయిపోయింది. ఆ, తర్వాత బట్ మీకు కోచింగ్ లేదు కదా, మీరు సబ్జెక్ట్ ని ఎలా అప్రోచ్ అయ్యారు సిఏ ఫైనల్ లెవెల్ అంటే వీ డోంట్ హ్యావ్ ఏ కోచింగ్. ఇప్పుడు కోచింగ్ ఉంది అనుకోండి, ఫ్యాకల్టీ ఒకటి చెప్తారు, మనం అది వింటాం, అర్థం చేసుకుంటాం. బట్ హౌ టు అప్రోచ్ ద సబ్జెక్ట్ విత్ సెల్ఫ్ రీడింగ్ ఎస్పెషల్లీ నాకు అర్థం కాక ఏమైనా ఉంటే యూట్యూబ్లో చూసుకునేదాన్ని సార్. యూట్యూబ్ లో చూసుకునేవాళ్ళు. ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఓకే hostels లో, ఇంకా వాళ్ళని ఏమైనా డౌట్స్ అడగడం ఓకే వాళ్ళని ఏదైనా డౌట్స్ ఉంటే అడిగేవాళ్ళు. ఓకే అలా తీసుకుని అలానే నేను సెల్ఫ్ గానే చదువుకున్నాను. Okay. యాక్చువల్ గా సెల్ఫ్ గా చదువుకున్నా కూడా సీఏ కంప్లీట్ చేయడం అంత టఫ్ ఏం కాదు, కాకపోతే డిసిప్లైన్ గా కాన్స్టెంట్ గా కన్సిస్టెంట్ గా ఉంటే చాలు. ఓకే కాకపోతే మనకి పుష్ చేయడానికి మోటివేషన్ ఎవరైనా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఎవరైనా ఒకరు మనకు ఉంటే ఇట్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే. ఒకరైనా ఉంటే. ఓకే దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ గ్రూప్ 2 రామలక్ష్మి. Before going to the group 1, I'm discussing with those things, Ramalakshmi. We are really appreciable to your journey. I really appreciable to your journey అనమాట. ఎందుకంటే నేను చాలా మంది సీఏలను చూసాను, నేను సీఏ అయ్యాను. మీ అందరం సీఏ అయ్యడం ఒక ఎత్తు, మీ అందరం ఎగ్జామ్స్ డిస్టింక్షన్ కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ కిల్ టు మీ, ఎందుకంటే ఐ హావ్ ఆల్మోస్ట్ 3 to 4 డిస్టింక్షన్స్ ఉన్నాయి. బట్ నువ్వు కొట్టిన డిస్టింక్షన్ ఉంది చూడు, అది అది ఎంత మందికి ఇన్స్పిరేషన్ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈ స్టోరీ. అంటే ఎవరికి తెలియదు కదా, అంటే ఎవరికైనా డిస్టింక్షన్ చూస్తారు, బట్ నేను చూసిన సిచ్యువేషన్కి నువ్వు తీసుకొచ్చిన మార్క్స్కి అసలు ఎక్కడా నాకు మ్యాచ్ అవ్వలేదు. ఎక్కడా నాకు మ్యాచ్ అవ్వలేదు అంటే ఎగ్జాక్ట్గా ఐ థింక్ 1 week బిఫోర్ ఎగ్జామ్ అనుకుంటా. ఎగ్జాక్ట్గా వన్ వీక్ అంటే ఐ థింక్ 1 week బిఫోర్ ఎగ్జామ్ ముందు నీకు ఇన్సిడెంట్ జరిగింది మన ఇన్స్టిట్యూట్ పక్కన. ఇది డాగ్స్ బైట్ చేసి, అందరూ ఏమనుకుంటారు డాగ్స్ బైట్ అంటే చిన్న చిన్నగా చేశారని, కానీ ఎవరికి తెలియదు అంటే యు ఆర్ గోయింగ్ టు ద ఐసీయూ. ఆల్మోస్ట్ నువ్వు ఐసీయూలో ఉన్నావు అంటే అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అసలు నువ్వు లేచి వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాస్తావా, అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాస్తావా అనేది అందరి ఎక్స్పెక్టేషన్. బట్ నువ్వు మీ డాడీతో చెప్పింది ఏంటంటే, నాకు ఇంకా గుర్తుంది, మీ సిస్టర్ అనుకుంటా నాతో మాట్లాడింది, తను చెప్పింది నీకు చాలా రక్తం కారిపోతుంది, అసలు ఐసీయూలో ఉన్నావు, అసలు ఏం అర్థం కావట్లేదు, బయట ఎవరికి కూడా ఏం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో నువ్వు ఒకటే మాట చెప్పు, నేను అంతా ఆ టైంలో కూడా నేను బాగా చదివాను, నేను ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోతాను అంటాను. అంటే ఆ టైంలో నువ్వు చూపించిన కోర్సుకి డెడికేషన్ చూపించారు చూడు, అక్కడ మనకి పరిస్థితి మనం ఐసీయూలో ఉంటే అసలు వాట్ నెక్స్ట్ అనేది మనకి ఏం అర్థం కాదు. బట్ ఆ టైంలో కూడా నువ్వు ఒకటే మాట చెప్పు, మీ సిస్టర్ వచ్చి నాతో చెప్పింది, ఇంకా నాకు రిమెంబర్, తను చెప్తుంది నేను బాగా చదివాను అక్క, రాస్తే అయిపోతుంది అని చెప్పామంట. నిజంగా ఆ వర్డ్స్ అనేటివి చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి రామలక్ష్మి, చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే అసలు మనకి ఏం జరిగింది అని అక్కడ నుంచి స్టోర్ రావడానికి మనకి టైం పడుతుంది. అసలు అది చిన్న ఇన్సిడెంట్ కాదు, చాలా పెద్ద ఇన్సిడెంట్. నీ లైఫ్లో కానీ ఎప్పుడైనా చూసుకున్నా కానీ చాలా పెద్ద ఇన్సిడెంట్. అందరూ భయపడుతున్నారు అసలు రామలక్ష్మి మళ్ళీ వస్తుందా, ఎగ్జామ్ రాస్తుందా అంటే అందరి హోప్స్ డౌన్ అనమాట, ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్. మేబీ ఎంతో కొంత హోప్ ఉంది, నాకుంది, నేను ఒకటే నమ్మాను, తను వచ్చి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతుంది. నేను ఒకటే ఒక విషయం అయితే నమ్మాను, నేను నమ్మింది ఒకే ఒక విషయం. ఆ రోజు కూడా హాస్పిటల్లో నుండి నేను అదే చెప్పాను, తను వచ్చి ఎగ్జామ్ రాస్తే చాలు, ఎగ్జామ్ రాయగలిగితే చాలు, తను పాస్ అవుతుంది. బట్ అందరి హోప్స్ డౌన్. ఇంకా అంటే రామలక్ష్మిది అటెంప్ట్ లేదు,
అనేది అందరికి, ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్, యువర్ సిస్టర్. బట్ ద పర్సన్ హూ బిలీవ్, నిన్ను నువ్వు ఒక్కదానివే నమ్మావు అక్కడ. స్ట్రాంగ్ గా చెప్పాలంటే నువ్వు ఒక్కదాని నువ్వు నమ్మావు. నిజంగా రామలక్ష్మి, దట్ ఈస్ ఇంక్రెడిబుల్ అనమాట. లైఫ్ లో మనకి ఏది వచ్చినా మనం ఏది కావాలనుకున్నామో అది తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. బట్ మేబీ నువ్వు నేను నమ్మకపోతే మేబీ అక్కడితోనే ఆగిపోయేది. మేబీ తర్వాత టైంలో నువ్వు సీఏ అయ్యడం, కానీ ఇంత మంచి జర్నీ నీకు రాకపోయేది. ద జర్నీ యూ గెట్ ఇట్ నా. ఎప్పుడు నువ్వు సీఏ సర్టిఫికేట్ చూసుకున్నా నీకు చదివిందంతా గుర్తుండదు. ఆ ఐసీయూలో నువ్వు తలుచుకున్న క్షణాలు ఉంటాయి చూడు, దట్ ఈస్ ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. అసలు అంటే నేను విన్నాను, ఇంకా నాకు తర్వాత తెలియదు, నువ్వు 3 hours ఎస్ఎఫ్ఎం ఎగ్జామ్ నిలబడి రాసావంట. నాట్ ఈవెన్ సిటీస్, అసలు బెంచ్ మీద కూర్చొని రాస్తేనే 40 మార్కులు రావట్లేదు. దట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ వీఆర్ డీలింగ్, దట్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్ వీఆర్ డీలింగ్. బట్ నువ్వు నిలబడి రాసి 81, హౌ కెన్ అంటే అసలు అప్పటికి నీ ఎనర్జీ చాలా డైల్యూట్ అయి ఉంటుంది. నువ్వు ముందు రోజు ఎంత చదివావో ఎవరికి తెలియదు. బట్ ఎలా అంటే ఆ క్యాలిక్యులేటర్, బేసికల్ గా వీఆర్ ఇన్ డీలింగ్ ద టఫెస్ట్ ప్రొఫెషన్. మనం అందరం టఫెస్ట్ ప్రొఫెషన్ లో ఉన్నాం. మనం కూర్చొని చదివి ఎగ్జామ్ రాస్తేనే వీ డోంట్ నో హౌ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్, హౌ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్, హౌ ఈస్ గోయింగ్ టు రిజల్ట్. అంటే నీకు తెలియదు ఐసీలో ఉన్న పేపర్ ఎలా ఉంటుందని. బట్ నువ్వు చెప్పిన కాన్ఫిడెన్స్, నేను రాస్తే ఎగ్జామ్ అయిపోద్దని, అంటే ఎలా ఆ కాన్ఫిడెన్స్ నువ్వు గెయిన్ చేసుకోగలిగావు? అంటే నువ్వు తీసుకున్న టెక్నిక్స్ ఏంటి అసలు చదువుకోవటానికి? యాక్చువల్గా ఫస్ట్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఈ అటెంప్ట్ ఎట్లయినా అయిపోవాల్సింది అన్నట్లే ప్రిపేర్ అయ్యాను. అసలు ఫస్ట్ నేను చార్టెడ్ అకాడమీకి రావడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ అటెంప్ట్ ఝాన్సీ ఉంది కదా మీ ఇక్కడే చార్టెడ్ అకాడమీ పాస్ అయింది. అవును, తను నా ఆర్టికల్ ఫ్రెండ్, సిఏ ఝాన్సీ గారు. ఓకే, తను నా ఫ్రెండ్. ఇంకా పృథ్వీ ఉస్మాన్ మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ సజెస్ట్ చేశారు నాకు చార్టెడ్ అకాడమీ జాయిన్ అవుదాము, అక్కడ బాగుందంట అని చెప్పి. ఝాన్సీ అయితే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, నువ్వు జాయిన్ అవ్వు, నేను నీకు గ్యారెంటీ ఇస్తాను అని చెప్పింది. ఓకే. నేను ఇంకా అంటే అప్పటి వరకు నేను ఎప్పుడు గుంటూరు తప్ప ఇంకెక్కడ నాకు ప్రిపరేషన్ లేదు ఇప్పటి వరకు. అవును, ఇంకా వీళ్ళందరూ చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు వచ్చాను చార్టెడ్ అకాడమీకి. ఓకే. కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ అసలు విత్ ఇన్ 1 week లో బాగా అలవాటు అయిపోయింది. ఓకే, డన్. మొత్తం బాగా ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ ఒక 10 days ఉందన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను కూడా, ఖచ్చితంగా నాది అయిపోతుంది. ఇప్పుడు ప్రిపేర్ అయినంత నేను అసలు అటెంప్ట్ ప్రిపేర్, ఈవెన్ నేను సిఏ ఇంటర్, సిపిటి, సిఏ ఫైనల్ సెకండ్ గ్రూప్ ఎప్పుడు నేను ఇంత ప్రిపేర్ అవ్వలేదు. అంత ప్రిపేర్ అయ్యాను సార్, ఖచ్చితంగా అయిపోతుంది అని చెప్పాను వాళ్ళతో. కాకపోతే మరి బ్యాడ్ లక్ గుడ్ లక్ నాకు తెలియదు, ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అప్పుడు ఇంకా ఐసీయూలో ఉన్న తర్వాత అసలు నేను ఒక్కదాన్ని ఎగ్జామ్ గురించి ఆలోచించాను, కానీ మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఫస్ట్ ఎగ్జామ్ గురించి వదిలే, ఫస్ట్ నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకి రా చాలు అన్నట్టు అన్నారు. నేను అక్కడ ఉన్నానే కానీ నా మైండ్ అంతా ఎగ్జామ్స్ గురించి ఉంది. ఎందుకంటే ఇంత బాగా ప్రిపేర్ అయ్యి వదిలేయడం ఇష్టం లేదు నాకు. ఖచ్చితంగా రాస్తే కాన్ఫిడెన్స్, కాకపోతే ఎన్ని కూర్చుని రాయడం ఎలా అనేది నాకు భయం వేసింది. తర్వాత మా మమ్మీ చెప్పారు, మీరు చెప్పారని చెప్పి సార్ ఇలా అన్నారు, ఖచ్చితంగా తను రాస్తే అయిపోతుంది అని చెప్పి. నేను చాలా నమ్మాను రామలక్ష్మి, ఎందుకంటే నిన్ను చూశాను. నేను ద ఇన్సైడ్ వాట్ వీ హ్యావ్ అని నేనే చూశాను. ద ఇన్సైడ్ వాట్ వీ హ్యావ్ నేను చూశానంటే అంత ప్రిపరేషన్, అంటే నువ్వు చదివించడానికి అంత అవసరం లేదు సిఏ ఫైనల్ కానీ అంత చదివేసావు, అంత అవసరం లేదు సిఏ ఫైనల్ కానీ అంత అవసరం నువ్వు చదివేసావు. నేను ఎప్పుడు కూడా ఇంకా నా ఫ్రెండ్స్ ఉస్మాన్, పృథ్వీ వాళ్ళ మీద నేను ఎప్పుడు నమ్మకం పెట్టలేదు. వాళ్ళకి నేను చెప్పడం కూడా చెప్పలేదు ఏ రోజు వచ్చి మీరు అయిపోయిద్ది. బట్ ద ఇన్సైడ్ వాట్ వీ హ్యావ్ అనేది, బీయింగ్ ఏ మెంటర్ అవ్వచ్చు, బీయింగ్ ఏ ఫ్యాకల్టీ అవ్వచ్చు, నేను టీచ్ చేసేటప్పుడు నేను చూశాను. అంటే షీఈ్ వర్త్ ఇట్. ఇంకా లేట్ అయిందని నేను ఫీల్ అయ్యాను. తనకు అవ్వాల్సిన దానికంటే ఇంకా కొంచెం లేట్ చేసుకుంది ఎక్కడో తను. కానీ మేబీ మీరు అన్న విషయంలో మీరు కోచింగ్ తీసుకుని ఉంటే ఇంకొంచెం ముందు అయిపోయేటోళ్ళేం. కానీ నేను అనుకున్నాను తను ఇక్కడ వరకు రావాల్సిన అమ్మాయి కాదే. నేను అదే ఆలోచించాను. నేను ఆలోచించింది ఏంటంటే తనకి చార్టర్స్ అకాడమీ హెల్ప్ చేసిండు, తను వచ్చి చార్టర్స్ అకాడమీ హెల్ప్ చేసిందనే చెప్పాను నేను పృథ్వీ వాళ్ళకి కూడా. మేము చార్టర్స్ అకాడమీ వచ్చి తనకి హెల్ప్ చేసేది ఏం లేదు, బట్ మనం ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వగలుగుతాం. బట్ తను ఇక్కడ వరకు రావాల్సిన అమ్మాయి కాదు, తను ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అమ్మాయి కాదు. ఐ సీ వాట్ వీ హ్యావ్, ఓకే వాట్ యూ హ్యావ్, అది చూశాను. అందుకనే మీ మమ్మీకి ఆ రోజు అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను తను వచ్చి ఎగ్జామ్ రాస్తా. అందరూ చెప్తున్నారు తను ఇంకా అందరి ఉద్దేశం ఒకటే ఉంది అక్కడ, ఎవ్రీ వన్ హ్యావ్ ఎస్ కామన్ ఒపీనియన్. ఎందుకంటే అంత ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా రామలక్ష్మి ఎగ్జామ్ రాసిన అవ్వదు, ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ ముందు రోజు చదవలేవదు, 5 days చదవలేవదు. ఇట్స్ అ కంప్లీట్లీ ఇంప్రాక్టిబుల్ సిచ్యువేషన్ ఉంది. బట్ నేను అందరికీ ఒకటే చెప్పాను, తను ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది. బట్ అది ఒక్కటి రాయగలిగితే చాలు. నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజు కూడా, తను ఎగ్జామ్ రాయగలిగితే చాలు. తన ఎగ్జామ్ రియల్గా తను వచ్చి ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వగలిగితే, తన రిజల్ట్ మాత్రం మీరు ఎవరు ఊహించారు అనుకున్నాను. రియల్లీ యూ ప్రూవ్డ్ ఇట్. ఎవరు ఊహించలేదు. నువ్వు రాసిన పేపర్స్ ఏం నార్మల్ పేపర్స్ ఏం కాదు. యూ రాట్ రైట్ బీకామ్ ఎగ్జామ్, రాట్ రైట్ పీజీ ఎగ్జామ్ కాదు, రైటింగ్ టఫెస్ట్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ ఇన్ ఇండియా. బట్ నువ్వు ఎలా బయటకు వచ్చావు రామలక్ష్మి అంటే, నీకు అంత డిమోటివేట్, అంటే నేనైనా ఎవరైనా మనం అందరం ఏమైపోతాం ఆ టైంలో,
అంటే వాట్ నెక్స్ట్ అనేది మనం ఎవరికీ తెలియదు. నీ ప్రిపరేషన్ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా గానీ, అసలు రాద్దామన్న ఆలోచన అంటే నీకు డే బిఫోర్ సరిగ్గా ప్రిపరేషన్ జరిగి ఉండదు ఎక్కడ. అవును. డే బిఫోర్ నాకు తెలిసి ఇప్పుడు 5 డేస్ 1 వీక్ ముందంటే ఎఫ్ఆర్ ప్రిపరేషన్ సరిగ్గా జరిగి ఉండదు. ఉమ్. మేబీ ఇంకా నీకు ఎఫ్ఆర్ ప్రిపరేషన్ బాగా జరుగుతుంటే వీ సీయింగ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఎఫ్ఆర్ ఆల్సో 60 to 70 చూసేటోళ్ళము. నీకు ఆ 5 డేస్ నాకు తెలిసి ప్రిపరేషన్ జరిగి ఉండదు. మాక్సిమం నువ్వు ఎఫ్ఆర్కి ఎన్ని డేస్ తీసుకొని ఉంటావు ప్రిపరేషన్కి ఎగ్జామ్ ముందు రోజు? 2 days. 2 డేస్. 2 డేస్లో అలాంటి బ్యాచ్ సిలబస్ని కవర్ చేయడం చాలా, అది కూడా నువ్వు ఐ థింక్ ఇంకా మెడిసిన్స్ వాడుతూ ప్రికాషన్స్ తీసుకుంటూ. నీ ఇన్సిడెంట్స్ మాత్రం నాట్ ఓన్లీ అవర్ ఇన్సిడెంట్, ఎస్ఆర్ నగర్ మొత్తం కదిలిచ్చేసింది. అసలు ఇన్సిడెంట్ అంటే ఎస్ఆర్ నగర్లో ప్రతి ఒక్కరు భయపడిపోయారు. ఇంకా అంటే 12 తర్వాత ఇంకా మనకి సేఫ్టీ లేదనే సిచ్యువేషన్కి మీ అందరం వచ్చేసాం. మాకు భయం వేసేసింది. నాట్ ఓన్లీ అసలు చార్టర్స్ అకాడమీ కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. రామలక్ష్మి అనే పేరు గుర్తుండదు, కూర్చుంటే ఆ అమ్మాయి ఐసీయూలో ఉందంటే ఎవరిని అడిగినా చెప్తారు. బట్ అందరికి అక్కడ వరకే తెలియకూడదు స్టోరీ. ఆఫ్టర్ ఐసీయూ తర్వాత తనకి ఎగ్జామ్కి వెళ్ళిన విధానం, తను పాస్ అయిన విధానం, తన స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంటే మనం అనుకున్నది మనం పాస్ అవ్వాలనుకుంటే ఎగ్జామ్ డే ముందు చదవకపోయినా అవ్వచ్చు. దట్ ఈస్ ఆల్ ఓన్లీ ప్రూవ్. అదే నువ్వు ప్రూవ్ చేసావు ఇప్పుడు వచ్చి. బట్ వాట్ ఈజ్ అప్రోచ్ రామలక్ష్మి? ఏఎఫ్ఎంకి మీరు తీసుకున్న అప్రోచ్ ఏంటి అసలు? అంటే 84 వచ్చాయి, ఐ థింక్ 82. ఏఎఫ్ఎంకి యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి నార్మల్గా ప్రిపేర్ అవుతుండేదాన్ని, కానీ ఎప్పుడు నేను పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయలేదు. ఓహో, పెన్ పెట్టి ప్రాక్టీస్ చేసింది లేదు. ఓకే. ఒకరోజు హారిక మ్యామ్ వచ్చి చూసి చెప్పారు, పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఇలా రాస్తే పాస్ అవుతావు, కానీ పెన్ పెట్టి ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయని చెప్పారు. ఓకే. ఆ రోజు నుంచి మ్యామ్ చెప్పిన తర్వాత ఈజీగా 3 times నేను పెన్ పెట్టి ప్రాక్టీస్ చేశాను. ఓకే. ఓకే. ఇంకా అంటే ఒక సమ్ చూడగానే మొత్తం ఆన్సర్ అంతా నా మైండ్ లో ఉండిపోయి ఉంది, అలా ప్రాక్టీస్ చేసింది. అవును, ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఒకే ఒక్క బెనిఫిట్ అది. ఇంకా నాకు పెద్ద టఫ్ అనిపించలేదు అలా. ఓకే. ఇంకా ఎగ్జామ్ ముందు కూడా ఎస్ఎఫ్ఎం ఎగ్జామ్ ముందు నేను అసలు ఏం చదవలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. పైగా అప్పటికి నాకు కంప్లీట్ గా క్యూర్ అవ్వలేదు. అవును, కంప్లీట్ గా క్యూర్ అవ్వలేదు నీకు అసలు. కంప్లీట్ గా అసలు క్యూర్ అవ్వలేదు అసలు. అవును. ఇంకా అలా ఎగ్జామ్ ముందు అయితే ప్రిపరేషన్ నాకు ఎస్ఎఫ్ఎం అసలు ఏం లేదు, ఒక 10% చదువుంటాను. 10%. బట్ నీకు ముందు జరిగిన ప్రిపరేషన్ నీకు ఎగ్జామ్ లో ఉపయోగపడింది. అంతే. డే బిఫోర్ ఎగ్జామ్ కదా, ముందు జరిగిన ఏదైతే ప్రిపరేషన్ ఉందో దట్స్ కంప్లీట్లీ యూస్ఫుల్ టు యూ. నాకు తెలిసిన ప్రకారం అంతే కదా. ఏదైతే నీకు ఆ 3 times నువ్వు ప్రిపేర్ అయ్యావో, ఆ 3 times దట్ ఈస్ ఓన్లీ క్యారీ ఆన్ యువర్ ఎగ్జామ్. అందరూ అనుకోవచ్చు ఈజీగా వచ్చింది కాబట్టి, ఈజీగా టఫ్ క్వశ్చన్ యూ కెన్ గేబుల్ టు క్లియర్ ఆ టైంలో. ఎందుకంటే నువ్వు వేసుకున్న స్టెప్స్ అలాంటివి, ప్రిపరేషన్లో ఆ 3 నెలలు నువ్వు వేసిన స్టెప్స్ అలాంటివి. అలానే నువ్వేం 15 గంటలు చదవలేదు, 10 గంటలు, కానీ యూఆర్ టేకిన నార్మల్ అవర్స్, 8 hours 9 hours అనుకుంటా. ఐ థింక్ 8 hours 9 hours చాలా రిలాక్స్డ్గా. నేను ఎప్పుడు చూసినా నీలో అసలు ఎగ్జామ్ ఉందా, టెన్షన్ ఉందా, చాలా రిలాక్స్డ్గా చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా ఏఎఫ్ఎం ఎఫ్ఆర్ ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఆడిట్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉండేదాన్ని. నాకు తెలిసి రెగ్యులర్గా వచ్చి ఆడిట్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉండేదాన్ని. బట్ నువ్వు ఎప్పుడు చార్టర్స్ అకాడమీ వి డిడ్ 10-15% రామలక్ష్మి ఓన్లీ ఫర్ ఆడిట్ ఓన్లీ. లేదు, నేను అసలు ఆడిట్ క్లాసెస్ వినలేదు, ఆడిట్ చూడడం కూడా ఫస్ట్ టైం నేను. ఓకే. ఓ ఆడిట్ నువ్వు ఇక్కడే మేజర్ ఫౌండేషన్ జరిగింది. అవును. ఓకే. క్లాసెస్ అది కూడా ముందు అసలు ఆ బుక్ కూడా చూడలేదు. మీ ఫాస్ట్ క్లాస్ విన్న తర్వాతే నేను ఏదైనా స్టాండర్డ్ చదివాను. ఓకే. ఆడిటింగ్ చాలా యూస్ఫుల్ అనిపించింది. ఆడిటింగ్ యూ హ్యావ్ టు రిఫర్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఫర్ ఆడిట్. కాన్ఫిడెంట్ గా చెప్తాను ఇదైతే. ఓకే. ఎందుకంటే చాలా టఫెస్ట్ పేపర్ రామలక్ష్మి. మొన్న వచ్చిన పేపర్ నువ్వు క్లియర్ చేసిన ఆడిట్ పేపర్లో ఎంతో మంది 3 days చదివి కూడా ఆడిట్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మై స్టూడెంట్స్ ఆల్సో. బట్ హౌ కెన్ మేనేజ్ ద 3? అసలు నీకు అర్థమయ్యా క్వశ్చన్స్ ఆడిట్ లో? ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఎగ్జామ్ ముందు అయితే ఒక రోజు చదివాను నేను ఆడిట్. ఓకే. ముందు 2 days నాకు ఇంకా తర్వాత కొంచెం మళ్ళీ ప్రాబ్లం వచ్చి దాని గురించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అంతా అయిపోయింది. ఉంది నాకు ప్రిపరేషన్ కి ఎగ్జామ్ కి. ఒక్కరోజే నేను బ్రీఫ్ గా మీరు ఏదైతే నోట్స్ చెప్పారో ఫాస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు అది చూసుకున్నాను అంతే. జస్ట్ మనం ఏదైతే నోట్స్ చెప్పామో ఫాస్ట్ క్లాస్. ఇంకొకటి నాకు ఏఎఫ్ఎం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది ఎగ్జామ్షన్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎఫ్ఆర్ వచ్చేసి ఎఫ్ఆర్ నేను ఎప్పటికి నా ప్రిపరేషన్ టైం లేదు. ఇంకొకటి నేను బై మిస్టేక్ వర్క్ ఆన్ క్యాల్సి తీసుకెళ్ళాను. ఓకే. వర్క్ ఆన్ క్యాల్సి. ఓకే. అది అందులో ఈక్వల్స్ వర్క్ అవ్వట్లేదు. అంటే నేను అసలు ఈవెన్ నా క్యాల్సి నా ప్లాంక్ ఏమీ తీసుకునే సిచ్యువేషన్ లో కూడా లేను. అన్ని మా పేరెంట్స్ చూసుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఏది వర్క్. అవునులేండి, వాళ్ళకి తెలియదు అది. ఇంకా వాళ్ళు అలా పెట్టేసారు, నేను చూసుకోలేదు, వెళ్ళిపోయాను అలాగా. ఈవెన్ నాకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా తెలియలేదు అది వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. అంత కాన్షియస్ లో కూడా లేదు నాకు
అప్పటికి చాలా సఫర్ అవుతూనే ఉన్నాను నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా. ఓకే. తర్వాత ఎగ్జామ్ రాసాను, బయటకొచ్చాను. అప్పుడు తర్వాత తెలిసింది అది ఈక్వెస్ట్ వర్క్ అవ్వట్లేదని. అప్పుడు మా ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తే అన్నీ వర్క్ అవుతున్నాయిలే. ఆ ఈక్వెస్ట్ ఒక్కటే అది పెద్ద ఇబ్బంది ఉండదు అన్నారు. కానీ నాకు భయమైతే ఉంది. ఓకే. మిస్టేక్స్ ఎన్ని పోయి ఉంటాయో అని. ఓకే. డన్. ఇంకా కాకపోతే పాస్ అయిపోతాను. కాన్సెప్ట్ అయితే క్లారిటీగానే రాసాను. క్యాలిక్యులేషన్ మిస్టేక్‌కి మరీ ఎక్కువ తీయదులే అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే. ఏఎఫ్ఎం అయితే ఎగ్జామ్షన్ వస్తదన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఇంకా ఆడిట్ మనకి అందరం ముందు నుంచి అనుకున్నాం ఆడిట్ అయితే టఫ్ వస్తది అవును. ఈసారి. అసలు ఇదైతే ఓపెన్ డిస్క్లైమర్ నేను చేశాను. చాలా సార్లు డిస్క్లైమర్, ఓపెన్ డిస్క్లైమర్ అనుకుంటా నేను ఇచ్చింది. ఓపెన్ గానే చెప్పేసాను. దిస్ టైమ్ గోయింగ్ టు బి ద ఆడిట్ ఈస్ ద టఫ్. దిస్ టైమ్ గోయింగ్ టు బి ద ఆడిట్ ఈస్ ద టఫ్ అని మనం మెంటల్ గానే ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఫస్ట్ నుంచి. అవును. ఇంకా అదే ఉంది. సరే ట్రై చేద్దాము అని ఇంకా మీరు ఏవైతే చెప్పారో ఫాస్ట్ క్లాస్ నేను అన్ని నోట్స్ రాసుకున్నాను. అది మాత్రమే ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఇంకా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇవన్నీ కామన్ మీరు రెగ్యులర్‌గా ఏవైతే ఎక్కువ రివిజన్ చేయమంటారో అవి వరకు తీసుకొని వెళ్ళిపోయాను. రియల్లీ యూ గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ఆడిటింగ్ ఆల్సో రామలక్ష్మి. యూ రియల్లీ గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ఆడిటింగ్ ఆల్సో. అంటే ఆ పేపర్లో ఎంతో మందికి 28లు చూసా, 10లు చూసా. నేను బయట షయోలో 10లు చూసా, 5లు చూసా, 8లు చూసా. చాలా మంది అంటే టెన్షన్ పడిపోయేటోళ్ళు ఆడిట్ గురించి. బట్ నేను మీరు ఆడిట్ రోజుకి వచ్చిన రోజు ఒకటే అందరికి ఒకే మాట చెప్పాను, మీరు ఏం చేయకండి, నేను ఏం క్లాస్ చెప్పాను అది చదువుకుని వెళ్ళిపోండి. నిజంగా మీ రిజల్ట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే వీ కెన్ డీల్ ప్రాపర్ వేలోనే మనం డీల్ చేస్తున్నాం స్టూడెంట్ని, అంటే ప్రాపర్ వేలోనే డీల్ చేస్తున్నాం. అంటే మనకు కూడా ఇది ఒక రోజు వచ్చిన రిజల్ట్ కాదు రామలక్ష్మి. వీఆర్ పుట్టింగ్ 1 year అయిపోయింది మన ఆర్గనైజేషన్ పెట్టేసి ఈ రోజుకి. బట్ మీరు అందరు ఇచ్చిన రిజల్ట్ మమ్మల్ని సర్వైవల్ ఫ్యాక్టర్ తీసుకొచ్చింది. మళ్ళీ చెప్పాలంటే నిజంగా అంటే ఫినాన్షియల్ కాదు, సర్వైవల్ ఫ్యాక్టర్. అంటే మేము ఎలాంటి సినారియోలో ఉన్నాం అంటే రిజల్ట్ ముందు వరకు ఎవరికి తెలియదు బయట. అంటే మనం కరెక్ట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నాం, అసలు మనం ఏ అప్రోచ్ వెళ్తాం అంటే రిజల్టే కదా మనకు చూపించేది. ఫైనల్గా మనం ఏం చేసినా ఒక రిజల్ట్ కార్డు ఒక స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యేస్తే ఓకే మనం కరెక్టే చేస్తాం, మనం ఫైనే చేస్తాం. కానీ రామలక్ష్మి డెఫినెట్లీ యువర్ కెరియర్, మేము ఇంకా నీ కెరియర్లో చాలా హైట్స్ చూడాలనుకుంటాను. అండ్ వన్స్ అగైన్ లాస్ట్ నోట్, యువర్ నాట్ ఓన్లీ సిఏ, యువర్ ఆల్సో సిఎంఏ, యువర్ ఎ డ్యూయల్ క్వాలిఫైడ్ పర్సన్. ఐమ్ రియల్లీ టాక్ విత్ వెరీ నైస్ టు టాక్ విత్ యూ. అండ్ వాట్ ఈస్ యువర్ టిప్స్ టు ద నెక్స్ట్ జనరేషన్? అంటే నెక్స్ట్ ఎవరైతే సిఏ ఫైనల్ రాయాలనుకుంటున్నారో, ఇంటర్ రాయాలనుకుంటున్నారో, అంటే ఎన్ని రివిజన్స్ చేయాలి, ఎలా మనం అప్రోచ్ అయితే బెటర్గా ఉంటుంది? ఒక 3 minutes or 2 minutes యూ కెన్ టేక్ ఇట్. మీరు చెప్పండి. అంటే ఆడిట్ని ఎలా చదవాలి, ఎఫ్ఆర్ని ఎలా చదవాలి, ఏఎఫ్ఎంని ఎలా చదవాలి, అంటే ఒక ప్రాసెస్ని మీరు డెలివరీ చేయండి. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే ఈజీగా ఒక 3 times అయినా పెన్ పెట్టి చేస్తే చాలు. ఓకే. ఇప్పుడు నీకు ఎగ్జామ్ ముందు చదివే టైం లేకపోయినా కూడా నీకు ఎగ్జామ్ కూడా చూడగానే ఆటోమేటిక్ అవే గుర్తొస్తాయి. ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. ఎస్. ఇంకా థియరీ వచ్చేసి నేనైతే నా అప్రోచ్ ఏంటంటే మీ క్లాసెస్ విన్నాను అంతే. ఓకే. ఇంకా కూర్చొని బట్టి కూర్చొని అట్లాంటి ఏం లేదు. జస్ట్ విన్నాను, కాన్సెప్ట్ తెలుసుకున్నాను, క్వశ్చన్స్ చేశాను అంతే. ఓకే. దెన్ వాట్ that is but you prove it conceptually is the more than the మక్కి. కాన్సెప్చువల్లీ ఈజ్ ద మోర్ యూస్ఫుల్ దెన్ ద మక్కి. ఎందుకంటే పేపర్స్ అలా డిజైన్ చేశారు. నిజంగా మీకు కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు ఆ పేపర్ని డీల్ చేయగలిగారు. ఎందుకంటే మక్కి చేస్తుంటే ఆ పేపర్ ఈ రోజు అలా ఉండకపోయేది. మనం మక్కి కొట్టున్నా. ఎందుకంటే చాలా రివిజన్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. నేనేదో నార్మల్ కానీ చాలా మంది ఏం చేస్తారు, స్టార్ట్ చేసి 1 2 3 అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నో వన్ సే ద లాజిక్ అనేది ఎవరు చెప్పరు. బట్ నేను చెప్పేటప్పుడు నేను ఒకటే అర్థం చేసుకున్నాను, యూ డెఫినెట్లీ వర్త్ ఫర్ దిస్. ఈ రిజల్ట్ మీకోసమే, ఈ డే మీకోసం రాసి పెట్టింది అంతే. ఈ రిజల్ట్ ఇలా రావాలని రాసి పెట్టింది కాబట్టి మీ రిజల్ట్ అయింది రామలక్ష్మి. డెఫినెట్గా యువర్ రిజల్ట్ ఈజ్ అగైన్ స్టాటస్ అకాడమీ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. స్టాటస్ అకాడమీ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని గుర్తు, మేము ఎన్ని రోజులు ఉంటాం మాకు తెలియదు ఈ మార్కెట్లో, బట్ ఉన్నన్ని రోజులు మేము గుర్తుపెట్టుకుంటాం. డెఫినెట్గా ఇంకా నెంబర్ ఆఫ్ చాలా మంది రామలక్ష్మిలు మేము ఈ సొసైటీకి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ రామలక్ష్మి ఫర్ గివెన్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు యూ, యువర్ వాల్యుబుల్ రివ్యూస్ టు ద యువర్ పీపుల్. అండ్ నీ సైడ్ నుంచి స్టాటస్ అకాడమీలో జాయిన్ అవ్వకూడదు? ఖచ్చితంగా సార్. లాస్ట్ నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఇన్స్టిట్యూట్ నేను ఏం మెన్షన్ చేయట్లేదు. ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా వాళ్ళ స్టూడెంట్స్ నుంచి ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ముందే వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తారు. ఇదా చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు అని. అవును. ఏమీ లేకుండా డైరెక్ట్ గా కాల్ చేసి మీరు ముందు అసలు జస్ట్ ఒక 5 minutes నుంచి చెప్పి కాల్ చేసి అడుగుతున్నారంటే మీ కాన్ఫిడెన్స్, మీ ఇన్స్టిట్యూట్ మీద మీకున్న కాన్ఫిడెన్సే దానికి ఆన్సర్. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు తీసుకున్నారు కదా, చెప్తారు. చాలా మంది అంతే బయట ప్రాక్టీస్ చేపించి కూర్చోబెట్టి తర్వాత వీకెండ్ డెలివరీకి అంటారు. బట్ నేను ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట న్యాచురల్గా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట అవతలకి జెన్యూనిటీ కనిపించాలి మన దాంట్లో. ఏదో రామలక్ష్మిని ట్రైన్ చేసేసి కూర్చోబెట్టి అలా కాదు మనం. అందుకని నేను జస్ట్ 5-10 minutes ముందే అనుకుంటే నీకు కాల్ చేసి 10 minutes కాల్ చేసి, రామలక్ష్మి నీ టైం ఇవ్వగలుగుతావా, మాట్లాడగలుగుతావా, డెఫినెట్లీ యూస్ఫుల్ టు దే. నిజంగా రామలక్ష్మి మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ ఫర్
ఫస్ట్ ట్రస్టింగ్ అవర్ అకాడమీ అండ్ థ్యాంక్ యూ టు యువర్ రియల్లీ ద చార్ల్స్ అకాడమీ ఉన్నన్ని రోజులు మాత్రం ఈ పేరు గుర్తుంటుంది. అది డెఫినెట్ గా మేము ఎలాగైనా గుర్తుంచుకోం. మేము నెక్స్ట్ ఒక 10 బ్యాచ్లు నడిపినా 11 బ్యాచ్ నీ పేరుతోనే స్టార్ట్ చేస్తాం. వీ హ్యావ్ ఓన్లీ ఎంతో మంది పాస్ అయిపోతారు. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, ఇంతకుముందు నా ఎగ్జాంపుల్ నేను చెప్పుకునేతో నేను ఇలా చేశాను. ఇక నుంచి నేను ఏదైనా చెప్పాల్సి వస్తే ఫస్ట్ నీ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ నేను నీ ఎగ్జాంపుల్ తీసుకున్నాక మాట్లాడతాను. స్టిల్ మేము ఎన్ని రోజులు ఉంటామో మాకు తెలియదు. ఈ మార్కెట్లో ఉన్న రోజులు మాత్రం నీ పేరు మాత్రం గుర్తుంటుంది. థ్యాంక్ యూ రామలక్ష్మి ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైమ్. వీ వాంట్ టు సీ ద మోర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ రామలక్ష్మి. రియల్లీ థ్యాంక్ యూ రామలక్ష్మి. థ్యాంక్ యూ రామలక్ష్మి. బాయ్.